ఈనాడు, ఆంధ్రజ్యోతి పెద్ద పెద్ద పేపర్లు పెట్టుకుని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని వాళ్ళు నడుస్తూ ఉంటారు. దాని మీద కామెంట్ చేసే నేను చిన్నపాటి నా స్వాధ్యతంతో వచ్చేటువంటి దాంతో ఖర్చు పెట్టుకుని మాట్లాడగలుగుతాను. అది ప్రజాస్వామ్యం. ఆ అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారికి అట్లాంటి అవకాశమే. రాఫ్తాడులో ఒక 250 ఎకరాల్లో పెట్టి ఓ 10 లక్షల మంది జనాన్ని పోగేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ పెడితే దాని కవరేజ్ ఎంత వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్లో ట్వీట్ చేస్తే ఎంత వచ్చింది. ఈనాడు, ఆంధ్రజ్యోతులు ఫ్రంట్ పేజీ బ్యానర్ పెట్టాయి. అది ఈ సమాజంలో జరిగేటటువంటి విచిత్రమైనటువంటి పరిణామాలతో కూడినటువంటి మార్పు. ఏదైతే చర్చకు సిద్ధమా, చర్చకు నేను రెడీ, నువ్వు రెడీనా జగన్మోహన్ రెడ్డి అంటూ 2 రోజుల నుంచి చంద్రబాబు గారు ఎక్స్ వేదికగా, అంటే ట్విట్టర్కి ఇప్పుడు పేరు మార్చి ఎక్స్ అంటున్నారు కదా, దాని వేదికగా క్వశ్చన్ చేస్తూ వచ్చారు. టైం నువ్వే చెప్పు, ఇది వాళ్ళ బామ్మర్ది గారికి సంబంధించినటువంటి డైలాగు. టైం నువ్వే చెప్పు, ప్లేస్ నువ్వే చెప్పు అన్నటువంటి దానికి ఇప్పుడు జగన్ తరపున జగన్ మౌత్ పీస్ అయినటువంటి లేదా జగన్ అధికార ప్రతినిధి అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి రైట్ చేశారు. అసెంబ్లీకి రా, అసెంబ్లీలో కూర్చుని చర్చిద్దామని. ఇప్పుడు ప్లేస్ వాళ్ళు చెప్పేశారు, అసెంబ్లీ అన్నటువంటి. చంద్రబాబు గారు ఇంతకుముందు దాన్ని బాయ్కాట్ చేసి ఆగారు. ఇప్పుడు చర్చిద్దామంటున్నారు కాబట్టి ఆ బాయ్కాట్ వదిలేసి చర్చకు వస్తారా? నిజంగా చర్చిస్తే ఇద్దరు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు అసెంబ్లీ వేదికగా చర్చిస్తే చూడాలని ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది కోరుకుంటారు.